హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవలి జీకేకే వ్లాగ్. సో ఈరోజు మా వ్లాగ్ ఏంటంటే, రోజు ఏంటి ఈవెంట్ అంటే, మా ఇంట్లో మా మామయ్య చనిపోయి ఈ వాలెట్కి 20 years అవుతుంది. సో 20 years సెలబ్రేషన్ అయ్యేది మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా జరుపుకుంటామో అది ఈరోజు మీరు ఫుల్ వ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈయన మా ఆయన, ఈయన మా అక్క. ఇదే బలిగా పుట్టిన మేక. ఇక్కడ వంట లైన్ వచ్చాడు. సో డిస్కషన్ అవుతుంది వంటలకి ఏమేం కుక్ చేయాలనేది. సామాన్ రాసిస్తున్నాడు మా ఆయన. సో లిస్ట్ అవుట్ అయితే చేసుకుంటున్నాడు. నైటే సామాన్ తెచ్చాము ఆల్మోస్ట్, కానీ కొంచెం కుకింగ్లో చేంజెస్ అవ్వడం వల్ల డిస్కషన్ మళ్ళీ. సో ఇక్కడ బయట అయితే టెంట్ సామాన్ అంతా వచ్చేసింది ఈవినింగ్ కుకింగ్కి బయటికి వెళ్ళి. సో అవన్నీ లిస్ట్ అవుట్ చేస్తున్నా ఏమేమి ఉన్నాయని చూసి. స్వీట్ బాక్స్ మర్చిపోయినా మెయిన్ అగరబత్తీలు, ఒక కుంకుమ పసుపు, దివ్య అగరబత్తీలు, కుంకుమ పసుపు, కొబ్బరికాయ, సాల్పంచి, కుంకుమ పసుపు, కొబ్బరికాయ, కొబ్బరికాయ నష్టం, కుంకుమ పసుపు నష్టం, ఒక స్వీట్ బాక్స్, 2 కిలో చెంచాలు పట్టుకుంటా. ఆయన చామంతి పూలు, కొబ్బరికాయ, పూలు, ఇంకేం తక్కువ పడ్డదా? పూలు ఎక్కువ తీసుకురా. పక్కన తీసుకొని చూడవు పని కూడా చేయవా పని లోపల. ఈ మా వంటలైనా ఒక్కడే వచ్చింది కాబట్టి కొంచెం మేము హెల్ప్ చేస్తున్నాము. మసాలాలన్నీ ఎంచి మిక్సీ పట్టేయమని చెప్పినాడు. సో నేను మిక్సీ పడుతున్నా, తనని ఎంచుతుంది. యాక్చువల్గా మేము పని చేయము, మా వర్కర్స్ చేస్తారు. వర్కర్స్ ఈరోజు అబ్సెంట్. ఒక వర్కర్ బయటికి పోయింది, ఒక వర్కర్ వీడియో తీస్తుంది, ఇంకో వర్కర్ ఏమో ఎంచుతుంది. నువ్వు ఓనర్ ఆఫ్ ది హౌస్. ఓనర్ ఆఫ్ ది హౌస్, ఇంటికి పెద్ద కోడలు. అయితే పని చేయవా? పెద్ద వర్కర్. ఇది జాపత్రి పౌడర్. దేంట్లో వేస్తాడు? డబల్ కిమిటాల. మైక్ అవసరం లేదు, మన నూనె మైక్. నెక్స్ట్ ఇలాచి. ఎంతసేపు ఎంచుతో పడ్డావి? ఆమె పిన్ని గ్లాస్ తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఇలాచి పౌడర్ అయిపోయింది. చాలు చాలు చాలు. చాలు బంజీ స్టాప్. దీనిని మనము కిస్మిస్, కాజు, బాదం ఉన్నాయి, కష్కష్ పెట్టమన్నాడు. నువ్వు పట్టుకరా, నేను ఇట్లా కాదు అడుగు వస్తుంది. ఒకటి మనసుని పట్టమని మా వంటలో నేనేమో ఇట్లా ఫైన్ పౌడర్ రాకుండా చాప్ చేయమన్నాడు. నేను వెళ్ళి అడిగచ్చేలో మా వంట ఫైన్ పౌడర్ వేసి పెట్టింది. సో దీన్ని ఇప్పుడు మా పండు ఆశపడుతుంది దానికి. ఇది ఇక్కడ పెట్టి దాన్ని ఎట్లా తీసుకో. మా మరదలు ఏం చేస్తుంది?
మసాలాకి పడుతుంది. చాట్కా చేపించినట్ల చిన్నగా మళ్ళీ పెద్ద ఉండేవి అవో డోర్క్యూడ్ ఎంత పెద్ద ఉంది మన అందరూ సైజ్ చేయించినాం చేశారు చిన్న చెప్పి మన అట్లా చిన్న మా అమ్మకి అరే కింద పడ్డ తీసుకో. వాడిని జన పెడితేనే తింటా అంటుంది. ఏం లేదు అదంటే ఓపెన్ చేయమనిజా. సో మా పూజ ఈరోజు కంప్లీట్ అయిపోయి వస్తుంది. కొంచెం ఒకటే భీముడు తాగు. అయ్యో అయ్యో స్టఫ్ కావాలా? ఏమన్నా స్టఫ్ కావాలా? ఇక్కడ చూడండి మొత్తం చేసి ఇక్కడ కూర్చున్నారు అనమాట. ఇంకా అమిత్ జడ్ హాయ్ చెప్పది కలిసిపోయి కూస్తుంది. దాన్ని ఎప్పుడు వస్తారా ఎప్పుడు తిందామా అని చెప్పి ఒక్కరు Kalau velan itu velan. Ani gas dulu velan. Aji. Ini dirjen tadi. Enggak, satu. Just. Jangan buka di kamu ni. Gana, ra. Gana. Ra. Buka kamu ni. Naresh ra. Kamu. Ma. Udah. సరే సరే వదిలేసి అందరు ముఖ్యంగా మంచిగా జల్దీ ఇవ్వాలి. అది మంచిగా ఉప్పు నచ్చుందో గంటగా ఉప్పు నచ్చుందో ఉప్పు నచ్చుందో ఎవరు అమ్ము అమ్మో మంచిగా అదనంగా జల్దీ ఇవ్వాలి. అక్కది పడతానే మంచిగా కలిగియాలి. మనం తప్పైతే క్షమించాలి మంచిగా. ఇక్కడ మా వంటలు అవుతున్నాయి. మా ఇంటికి వచ్చిన చుట్టాలు వీళ్ళే ఫస్ట్. మా అత్తమ్మ మా మరదలు కదా, నమ్ముతారు కదా. అయ్యే ఒక నిమిషం ఆగని అవుతున్నాయి. కుకింగ్ మొత్తము ఆల్మోస్ట్ రెడీ. ఒక 10 minutesలో కుకింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మొత్తం క్లీనింగ్ చేస్తున్నారు చూడండి ఇద్దరు. ఆలుగడ్డ ఎట్లా పోస్తారు, అడ్డంలో పోస్తారు. మా పిన్ని ఆనియన్స్ కట్ చేస్తుంది, మా వంజ పిండి విసుకుతుంది, మా దివ్య ఆలుగడ్డలు వస్తుంది, మా నరేష్ కాలుతలకాయ కొట్టుకొచ్చినాడు.
తినిపిల్ల మొక్కి సాయిబాబా అని చెప్పి. అబ్బా, నువ్వు తిను. నేను పొలాన్ని కోసుకొని. ఈరోజు వంటకి కర్త కర్మ క్రియ మొత్తం మేమేనే కదా పండు. ఏ అన్నం చూడు, అన్నం వంటకి చూడు, అన్నం చూడు. డబల్ కమిట్ అయిపోయింది. ఈయనేమో అంటున్నాడు. సోయి లేకుండా ఇప్పుడు బెలాన్స్తున్నారు. మా వాళ్ళు అట్లుంటారు, టైంకి పాటించారు. అన్ని టైం అయిపోయినాక వేస్తారు. లైన్ వంటలు చేస్తున్నాడు. ఇక్కడ స్టోలు పూరి బెలాన్స్తున్నారు. దివ్యపూరి ఇది దివ్యపూరి డబల్ షేపు. ఇది లక్ష్మీ పిన్ని పూరి. ఈ వనజ ఉండ్రాలు. పొద్దునండి పని చేసిరని చెప్పి నేను ఐస్ క్రీమ్ ఇప్పించిన వీళ్ళందరికీ కష్టపడి. ఇంకో మా పిన్నికి ఇప్పించిన, మా దివ్యకి ఇప్పించిన, ఇంకో మా పండుగకి ఇప్పించిన. ఐస్ క్రీమ్ ఏది ఏయ్ కావాలని పిండి అంటుకోలేదు ఫ్రెండ్. కాదు ఫ్రెండ్, అది పొదుపు చేస్తారు, పొదుపు చేస్తారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అది మిర్చి బండలకు తెలియదు మాడిపోతుంది. ఫ్రెండ్ మాడిపోయింది. ఏ ఆర్పిల అంతే చాలు. నేను మాత్రం పని చేసిన అంజరామంటే సరే నువ్వు పొద్దున్న ఒక పని అని చేసిన చూడమ్మా నేను పని చేసిన. చూడండి ఏం చేస్తున్నారు వీళ్ళంతా. రెస్ట్ తీసుకుంటున్నారు పని చేసి చేసి. ఇంకో అయిందా కాలే. మీ అందుకే పేమెంట్ తక్కువ ఇస్తా అని చెప్తున్నా మీ ఇద్దరికి, మీ అందరికి చెప్పిన. సో ఈరోజు అయితే వంటలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మార్నింగ్ నుంచి మొత్తం స్ట్రగుల్ పడి అన్ని వంటలు అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు నైవేద్యం పెట్టేసి వచ్చిన వాళ్ళకి ఫుడ్ పెట్టేసి ఎంతమంది రిలేటివ్స్ వచ్చారో మా అత్తమ్మ తరఫు నుండి వాళ్ళందరినీ మీకు చూపిస్తాం ఈరోజు. ఏంటది కాజం ఆటో బుక్ చేసి రెండు లైట్స్ ఉన్నాయా? జరే అత్తమ్మని వీళ్ళు
ఇప్పుడే నా చేయికి పట్టించు. కూర్చోండి ఫ్రెండ్. బిర్యానీయా? రైట్ పెద్దమ్మ రిలేటివ్స్ అందరినీ పరిచయం చేస్తాను. ఆఫ్ చేయాలా? ఇప్పుడు తినడానికి రెడీ అవుతున్నాం. తినడానికి ఫోటో మా చెల్లె మా అత్తమ్మ మా పిన్ని మా చెల్లె నేను మా చెల్లె లోపల కూడా తీసుకుందాం వీడియో. మా కవితకి అంది అవా? మా కవితక్క, మా రాధికక్క, కార్తికన్న, చిట్టి కార్తికన్న 10th పాస్ అయింది కానీ స్వీట్ బాక్స్ మీద ఏం లేదు. ఇక్కడ వంటలన్నీ అయిపోయినాయి. మా ఆయన పూజ చేస్తున్నాడు వంటలకి. ఇప్పుడు నెక్స్ట్ తినుడి కార్యక్రమం ఉంటుంది. జల్దీ ఒడిచిపోవాలమ్మా. మా ఆయన లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. నిజం నైవేద్యం అన్నం తిన్నాం, పుర్సత్తుగా కూర్చున్నాం. కదమ్మా కిషి ఇడి చంపకు చెక్క పెట్టుకుని. ఏమైంది? బొట్టు చంపకెందుకు చిక్క పెట్టుకున్నారను? అదే కదా భీముడు ఏమంటున్నాండి పొద్దునండి. ఈరోజు నీళ్ళు మోస్తున్నాడు. అరే గచ్చేరిదీమా ఓనర్ ऑफ द हाउस नहीं है? नहीं हमारे कुछ भी नहीं, हमारे काम वाला है ओनर ऑफ द हाउस. ఏ మేక ఎట్లుంది? పొద్దుగాల కోసిందే ఫ్రెష్ గెస్ట్లు. చికెన్, బిర్యానీ, పెనే అమ్మో ఏ మా ఫుడ్ ఎట్లుంది అక్క? ఇంకో నీకి ఎట్లుంది? అయితే ఇంకో మామ అత్త మేమేం తింటుంది చూడు. చికెన్ 65. ఏ ముగ్గురిని తీసు. ఇంకో కార్తీక మా బావ పనిచేసి తెల్ల పండు నల్లగా వేసుకున్నాడు. చేతులు పోయి నల్లగా అయిపోయినాయి. అట్లాంటివి బాగా ఇస్తాడు. మా రాజుబావ కష్టపడ్డాడు. మా రాజుబావ ఏం చేసినాడు? పార్సల్ చేసినాడు బాబు. మా బావ కష్టపడ్డాడు, ఇంకా వచ్చి కూర్చున్నాడు. బావ అయిపోయినాక మనమే సదిరేది మొత్తం మన ఇద్దరమే.